నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. ఇక ఫోకస్లోకి వెళదాం. మొన్న 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కీలక తీర్పు వెలువరించింది. అది కూడా కుటుంబానికి, భార్యాభర్తల బంధానికి సంబంధించి. దాని గురించి వాళ్ళ స్పెషల్ ఫోకస్లో చూద్దాం. సరిగ్గా మార్చి 20న ఈ తీర్పు వెలువడింది. అది కూడా ఒక విడాకుల కేసు విచారణలో భాగంగా భార్య పని మనిషి కాదు అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అనేది ఒకసారి చూసిన తర్వాత అసలు ఈ తీర్పు ఎవరికి మేలు చేసేదిగా ఉంది, ఎవరికి అవసరంగా ఉందనేది చూద్దాం. పెళ్లి చేసుకున్నది జీవిత భాగస్వామినే కానీ పని మనిషిని కాదు. ఇంటి పనులు చేయడం భార్య ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు అన్న విషయాన్ని కోర్టు స్పష్టం చేసింది. అలాగే వంట చేయడం, ఇల్లు శుభ్రపరచడం వంటి పనులను కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సమానంగా పంచుకోవాలి అని సూచిస్తోంది. భార్య ఇంటి పనులు లేదా వంట చేయకపోవడం అనేది కూడా హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వం అంటే క్రూయాలిటీ కిందకు అసలు రాదు అని, దీనిని ప్రాతిపదికగా దీనిని ప్రామాణికంగా తీసుకుని విడాకులు అనేవి ఇవ్వలేము అని స్పష్టం చేస్తోంది. అలాగే వివాహం అనేది పరస్పరం గౌరవం అలాగే సమానత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనేది తెలుపుతుంది. ఇది నోట్ దిస్ పాయింట్. వివాహం అనేది పరస్పర గౌరవం మరియు సమానత్వం మీద ఆధారపడి ఉంటుంది అని, పాతకాలపు ఆలోచనలతో భార్యను కేవలం సేవకురాలిగా మాత్రమే చూడకూడదు అన్న విషయాన్ని ధర్మాసనం అభిప్రాయపరుస్తూ ఈ విషయాన్ని వెల్లడించడం, ఈ తీర్పు వెలువరించడం జరిగింది. రైట్, ఇదంతా బాగుంది. ఇది యాక్చువల్లీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు. ఇది ఒక వార్తకి సంబంధించి వార్త ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. ఇందులో నాకు అనేక సందేహాలు ఉన్నాయి. నాకు కాదు, అనేక మందికి ఉన్నాయి. ఈ విషయాన్ని నేను మాట్లాడితే అంటే మగవాళ్ళ పక్షం మాట్లాడామని, స్త్రీలను వ్యతిరేకించామని అందరూ అనుకుంటారు. కాబట్టి నేను ముందుగా ఒక విషయం చెప్తున్నాను. చక్కగా ప్రశాంతంగా తమకు తాముగా అనుకూలంగా అన్ని రకాలుగా పరిపూర్ణంగా ఉన్న మహిళల గురించి మాట్లాడడం మగధా న్యూస్ ఉద్దేశం కాదు, లక్ష్మి ఉద్దేశం అసలే కాదు. అలాంటి ఆడవాళ్ళు అంటే సమాజానికి ఆదర్శంగా ఉన్న ఆడవాళ్ళు, అలాగే ఒక కుటుంబాన్ని తమ భుజాల మీద ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్న వాళ్ళు, అలాగే సమానత్వంగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటూ ఇద్దరు కలిసి తమ కుటుంబాన్ని 2 జోడెద్దుల్లాగా ముందుకు తీసుకువెళుతున్న భార్యాభర్తల గురించి ఇక్కడ ప్రస్తావన కాదు. ఇలా అంటే నేను పని చేయలేదు, ఆవిడ పని చేయట్లేదు అని కోర్టుకు వెళుతున్న మగవాళ్ళు కాదు, నా భర్త సంపాదించట్లేదు నాకు విడాకులు ఇవ్వండి అని కోర్టులకు వెళుతున్న ఆడవాళ్ళు, అలాగే అసలు మా ఇద్దరికి పొసగడం లేదు అంటూ కూడా కోర్టులకు వెళుతున్న వాళ్ళు, పిల్లల్ని మాకు పంచండి, మాకొద్దు పిల్లలు అంటే మాకొద్దు అనేలాంటి వాళ్ళు, అలాగే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళి పిల్లలు వద్దు ఎవరు వద్దు మాకు సహజీవనమే కావాలి అని మాట్లాడుతున్న వాళ్ళు, అంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంసారాలు, ఈ సంసారాల్లో చిచ్చులు పెడుతున్న అవే కోర్టులు. దీని గురించి మాట్లాడడానికి మగధ ఎక్స్క్లూజివ్గా ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. జాగ్రత్తగా వినండి. రైట్, ఇందులో భార్య పని మనిషి కాదు అని కోర్టు చెప్పింది కదా. నా డౌట్ ఏంటంటే మరి భార్య పని మనిషి కాదు అని చెప్పిన అదే కోర్టు ఇంకా కొన్ని విషయాలు మాత్రం ఎందుకో క్లారిటీ ఇవ్వలేదు. అదేంటి అంటే అసలు పని మనిషి అంటే ఏంటి, యజమాని అంటే ఏంటి? భార్య పని మనిషి కాదు అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే పని మనిషికి జీతం ఇస్తారు. గిన్నెలు కడిగినందుకో, ఇల్లు తుడిచినందుకో, బట్టలు ఉతికినందుకో పని మనిషికి జీతం ఇస్తారు. కానీ భార్యకి జీతం ఇవ్వరు కాబట్టి జీతం తీసుకోకుండానే భార్య పని చేయాలి అని చెప్పింది ఆ కోర్టు. భార్య పని మనిషి కాదు అని చెప్పడం అంటే మరి యజమాని ఎవరు? సరే, భార్య చేసే పనులు ఎవరు చేయాలి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. సరే, అలాగే ఇంకొక డౌట్, భార్య ఏమేమి చేయాలి అసలు? భార్య పాత్ర ఏంటి, భర్త పాత్ర ఏంటి? నా భర్త సంపాదించట్లేదు, నా భర్త నన్ను సరిగా చూసుకోవట్లేదు, నా భర్త గాలికి తిరుగుతున్నాడు, నా భర్త అసలు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అని కోర్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు భార్యలు దీనిని మాత్రం చాలా సీరియస్గా పరిగణిస్తూ భర్త సంపాదించాల్సిందే, సంపాదన అనేది భర్త బాధ్యత, మగవాడి బాధ్యత అని కోర్టులు ఎలా అయితే చెబుతున్నాయో, మరి భార్య పని చేయనప్పుడు నా భార్య ఇంటి పని సరిగ్గా చూసుకోవట్లేదు అని భర్త కోర్టుకు వెళితే తప్పేంటి? సుప్రీంకోర్టు తీర్పులు భారతదేశంలో ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థలో ఇప్పటి వరకు ఇచ్చిన తీర్పులు అగమ్య గోచరంగా ఉన్నాయి. దాదాపు ఒక 20-25 ఏళ్ల నుంచి జరుగుతున్న కుటుంబాలలో విచ్చలవిడిగా పెరుగుతున్న సమస్యలు, ఆ సమస్యలు కోర్టుల దాకా వెళ్ళడం, కోర్టులు కూడా మరి వెస్ట్రన్ కల్చర్ని ప్రామాణికంగా తీసుకొని ఇస్తున్న తీర్పులు ఏవైతే ఉన్నాయో, ఇది ప్రెజెంట్ భారత్లోకి వచ్చిన కల్చరో వెస్ట్రన్ కల్చరు తీసుకున్నారో తెలియదు, కానీ మొత్తంగా వాళ్ళు ఇస్తున్న తీర్పులు
కుటుంబ వ్యవస్థని నిర్వీర్యం చేసేలాగా ఉన్నాయి. భారతదేశంలో పర్టికులర్గా నేను మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే 2 అంశాలు నేను కీలకంగా చెప్తాను. ఇప్పుడు పక్షులు లేదంటే జంతువులు ఉన్నాయి, అలాగే ఒక కుటుంబం మానవులు ఉన్నారు. నిజంగా మనం అనుకుంటాం బాధ్యతలు మనుషులకి మాత్రమే తెలుసు, మనుషులకు మాత్రమే మెదడిచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, విజ్ఞత ఇచ్చాడు, ఏదైనా సరే సృష్టించగలడు మనిషి అని మనం అనుకుంటున్నాం కదా. చిన్న పిచ్చుకకు కూడా బాధ్యత తెలుసు, ఒక చిన్న చీమకి కూడా తన బాధ్యత తెలుసు. ముఖ్యంగా పిచ్చుకలు తమ పిల్లలు పుట్టినప్పుడు గుడ్డు పెట్టినప్పుడు దగ్గర నుంచి, కోడి గుడ్డు పెట్టినప్పుడు అలాగే పిచ్చుకలు గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డే తమ బిడ్డ కాబట్టి ఆ గుడ్డుని ఎక్కడ పెడితే అక్కడ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఈలోపు మగపక్షి ఒక గూడును ఏర్పాటు చేస్తూ ఉంటే అందులో తమకు పుట్టబోయే పిల్లని అందులో పెట్టుకోవడానికి ఇద్దరూ కలిసి ఒక గూడు కట్టి ఆ గూడిలో వెచ్చగా ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి ఆహారం తెచ్చిపెట్టి ఒకరి తర్వాత ఒకళ్ళ దగ్గర ఉండి ఏ పక్షిలో ఏ పాములో వచ్చి ఆ బుడ్డి పక్షిని తినకుండా తల్లి పక్షి కాపాడుకుంటే తండ్రి పక్షి తీసుకొచ్చి ఆహారం తీసుకొచ్చి ఇద్దరికి పెడుతూ ఉంటాయి. ఇది బాధ్యత కాదా? మరి ఏ బ్రెయిన్ ఉందని, ఏ ఆలోచించే ఇది ఉందని, ఏ కాళ్ళు చేతులు ఏ మాట్లాడగలవని పక్షులు ఈ బాధ్యతనన్నీ నెత్తినేసుకొని భుజానేసుకొని ఇంత కష్టపడుతున్నాయి? ఇలాంటి పక్షులు అంటే తల్లి పక్షి తండ్రి పక్షి ఇలా కష్టపడుతూ ముఖ్యంగా రెక్కలు వచ్చిన తర్వాత తన ఆహారం తను వెతుక్కోగలిగిన సత్తువ శక్తి ఆ నేర్పరితనం ఆ చిన్న పక్షికి వచ్చిన తరువాత అప్పుడు కానీ వదిలిపెట్టవు ఈ పక్షులు. అప్పుడు దాకా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాయి. అలాగే భార్య భర్త ఇద్దరు తమ బాధ్యతలని నెరవేర్చే క్రమంలో వాళ్ళ పిల్లలు అనే వాళ్ళు ఉంటారు, అలాగే వాళ్ళ పెద్దవాళ్ళు, అదే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ బాధ్యతలు కూడా వీళ్ళ మీదే ఉంటాయి. కాబట్టి ఇది పూర్తిగా వీళ్ళకి సంబంధించిందే అవుతుంది. అలా అని 4 మొట్టికాయలు వేసి చిలాట్లకి కోర్టుల దాకా రావడం సమంజసం కాదు అని ఇద్దరికి కాస్త మంచి మాటలు చెప్పి ఇంకా వీలైతే ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ సంసారాన్ని ముందుకు తీసుకువెళ్లేలాగా ఉండాలి తప్ప ముఖ్యంగా ఏకపక్షంగా భార్యల పక్షంగా మహిళా పక్షంగా ఈ ఫెమినిజం పక్షంగా జరుగుతున్న తీర్పులు ఏవైతే ఉన్నాయో కుటుంబాలను నిర్వీర్యం చేస్తున్నాయి. కుటుంబాలు ఆగమవుతున్నాయి. భార్యకి ఇచ్చిన ఓవర్ ఫ్రీడమ్ లేదంటే ఓవర్ చట్టాలు మగవాళ్ళకి ముఖ్యంగా భర్తలకి పెళ్ళంటేనే భయం కలిగించేలాంటి పరిస్థితికి కారణంగా మారుతున్నాయి. ఇది సత్యం, జరుగుతున్న విధానం. ఇది ప్రతి తల్లి గుండెకు తెలుసు. పెళ్లి కాని తన కొడుకు పడుతున్న ఆవేదనని, పెళ్ళైన తర్వాత తమ కొడుకులు పడుతున్న ఆవేదనని తల్లులుగా ఉన్న వాళ్ళకి తెలుసు. అలాగే మగవాళ్ళకి కూడా ఈ సమస్యలన్నీ తెలుసు. అలాగే ఇంకొక విషయం, అసలు కోర్టు తీర్పులో నేను ఇందాక 2 సార్లు ఒక విషయాన్ని చదివాను. వివాహం అనేది పరస్పరం గౌరవం మరియు సమానత్వం మీద ఆధారపడి ఉంటుంది. పాతకాలపు ఆలోచనలతో భార్యను కేవలం సేవకురాలిగా చూడకూడదు అని కదా ధర్మాసనం చెప్పింది. అసలు పరస్పర గౌరవం ఎప్పుడొచ్చిందో, పరస్పర సమానత్వం అనేది ఎప్పుడొచ్చిందో ఇదే మొత్తం కుటుంబ వ్యవస్థ నిర్వీర్యానికి కారణం అయింది అన్నమాట 100కి 100% వాస్తవం. ఎందుకు అంటే పరస్పర గౌరవం అనేది ప్రేమ ఉన్న చోట గౌరవం కూడా వస్తుంది. అన్నిటికంటే భార్యాభర్తల మధ్య ముందుగా ఉండాల్సింది ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ. ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఇద్దరి మధ్య ఆ గౌరవం అనేది ఉంటుంది. ఆ గౌరవం ఉన్నప్పుడే సమానత్వం అనేది దానంతటికి అదే వస్తుంది. కానీ ఇవన్నీ కూడా కొని తెచ్చుకుంటేనో అరువు తెచ్చుకుంటేనో వచ్చేవి కావు. ముఖ్యంగా ఈ హక్కులతో ఈ సమానత్వపు చట్టాల పేపర్లు మధ్యలో పెట్టుకొని చేసేవి అసలు సంసారాలే కావు. ఇది పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా చెబుతారు. నిజంగా సమాజంలో ఈరోజు మసకబారుతున్న పరిస్థితి ఇదే. అంటే అమ్మమ్మలో నాన్నమ్మలో అలాంటి వాళ్ళు చెబితే వినేలాగా ఈ జనరేషన్ లేరు ఇప్పుడున్న వాళ్ళు. పెళ్ళి అంటే నాకెంత రైట్ ఉందో నీకు అంతే రైట్ ఉంది, నువ్వెంత సంపాదిస్తున్నావు నేను అంతే సంపాదిస్తున్నాను అని మాట్లాడుతున్న మహిళలకి నేను ఇక్కడ కొన్ని విషయాలు పర్టికులర్గా చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఒక అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి తల్లిదండ్రుల వైపు నుంచే నేను మాట్లాడుతున్నాను. అంటే బోల్డ్గా ఉండి న్యూట్రల్గా సమాజాన్ని 2 కోణాల్లో చూసి మాకు కోడలైనా కొడుకైనా లేదంటే కోడలైనా కూతురైనా ఇద్దరు సమానమే అనుకునేలాంటి తల్లిదండ్రులు కాదు ఇది. మా ఆడపిల్లని మేము ఇస్తున్నాము అంటే అవతల వాళ్ళకి ఎంత ఉండాలి అని ఈ బేరీజులు వేసుకునేలాంటి తల్లిదండ్రులకి అలాగే అలాంటి ఆడపిల్లల గురించి చెప్తున్నాను. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది అంటే ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదివిందంటే అతడి భర్త, ఆ అమ్మాయి భర్త ఇప్పుడు ఇంజనీరింగ్ అని వచ్చింది కానీ ఒకప్పుడైనా సరే ఒక 10th చదివిన అమ్మాయి అంతకంటే ఎక్కువ చదివిన అబ్బాయినే చూసుకుంటుంది. అంటే ఒక అమ్మాయికి పెళ్ళవ్వాలి అంటే ఆ అమ్మాయికి ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ అమ్మాయి కంటే ఆ అబ్బాయి హైట్ ఉండాలి, ఆ అమ్మాయి కంటే ఆ అబ్బాయి ఎక్కువ చదువు ఉండాలి, ఆ అమ్మాయికి ఉన్న ఆస్తి కంటే ఆ అబ్బాయి దగ్గర ఆస్తి ఎక్కువ ఉండాలి,
ఆ అమ్మాయి సంపాదన కంటే ఆ అబ్బాయి సంపాదన ఎక్కువై ఉండాలి. అలాగే ఆ అమ్మాయి పావల ప్రేమ చూపిస్తే ఆ అబ్బాయి ముప్పావల ప్రేమ చూపించాలి. ఇది అంటే 5 రకాలుగా ఆ అబ్బాయి అన్నిట్లో కూడా నాకంటే ఎక్కువ ఉండాలి అని కోరుకుంటున్న ఈ అమ్మాయి నాకు పావలా పెత్తనం ఉంటే ఆ అబ్బాయికి ముప్పావలా పెత్తనం ఉండాలి అనేది ఎందుకు ఆలోచించట్లేదో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అన్నిట్లో తనకంటే ఎక్కువగా ఉండాలి అని కోరుకునే అమ్మాయిలు ఆ యజమానత్వమో లేదంటే ఆ పెత్తనమో ఆ బాధ్యత ఇంటి యజమానిగానో నా భర్తదే ఆస్థానో అతను చెప్పినట్టు మనం వినాలి, ఇల్లంతా నడుచుకోవాలి అని కూడా మరి ఆలోచించుకోవాలిగా. మరి ఇది ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. అన్నిట్లోనూ నీకంటే ఎక్కువగా ఉన్న అబ్బాయి పట్ల నువ్వు రేపు అతనేమన్నా అన్నా సరే 4 తిట్లు అంటే నువ్వు ఒక తిట్టు తిడితే 4 తిట్లు అబ్బాయి తిట్టినా సరే నువ్వే పడాలమ్మా అనే విషయాన్ని ఎందుకో చెప్పట్లేదు. మరి ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు దానిని కూడా ఒప్పుకోగలగాలి. మరి ఇలాంటివి కూడా కోర్టులు ఊటంకించాలిగా. నిజంగా సంసారాల్లో జరుగుతున్న ఈ విషయాల పట్ల కోర్టులకు తెలియందా చెప్పండి? కోర్టులు లేదంటే కోర్టుల జడ్జిలు, అడ్వకేట్లు వీళ్ళ జీవితాల్లో ఇలాంటివి లేవా? ఉన్నప్పుడు మరి ఈ వీటిల్లో కూడా సర్దుకుపోవాలి. కొన్ని మానవత్వాలు, ప్రేమలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి అనే విషయం చెప్పడం అనేది మర్చిపోయాం. ముఖ్యంగా కోర్టుల ద్వారా వస్తున్న ఈ హక్కులతో ఇంకాస్త కొట్టుకునే వెసులుబాటు ఎక్కువగా మారింది, కొట్టుకోవడానికి అవకాశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అనేక రూపాల్లో అంటే ఇద్దరికి ఉద్యోగాలు ఉండడం వల్ల కనీసం ఒక ఇంట్లో వంట చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు మహిళలు ఉన్నారు. ఒకప్పుడు వంట చేసినప్పుడు ముఖ్యంగా ఆకలితో కష్టపడి వచ్చిన భర్తకి ఆ భార్య, ఇంట్లో ఉన్న భార్య వేడివేడిగానో లేదంటే తనకు నచ్చినట్టుగానో వండి పెట్టినప్పుడు ఆ భార్య మీద అచంచలమైన ప్రేమ, అంటే ఒక తల్లి స్థానంగా భావించేలాంటి ప్రేమ, ఆ గౌరవం వస్తుంది. అలాంటప్పుడు తన భార్యను ఎలా చూసుకోవాలో అతనికి అర్థమవుతుంది. సరే, ఇదొకటి. ఇలా కాకుండా ఈరోజు వంటలే చేయలేక జొమాటోలో లేదంటే ఏదో ఒక వీటిల్లో ఆశ్రయించేలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పనే చేయొద్దు కాబట్టి ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అంటే మరి ఎవరి పిల్లల్ని వాళ్ళు కనాలా? ఎవరి పిల్లల బాధ్యతలు వాళ్ళు చూసుకోవాలా? ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒకరి పనిని ఆ ఇంటి భార్యగా మహిళ మాత్రమే చూసుకోగలదు. ఇంటిని చక్కబెట్టుకోవడం, ఇంటిని క్లీన్గా పెట్టుకోవడం, పిల్లలకు కావాల్సినవి సమకూర్చుకోవడం, భర్తకు కావాల్సినవి సమకూర్చుకోవడం అనేది భర్త కంటే కూడా భార్యలు మాత్రమే చేయగలరు. అది కూడా భారతీయ మహిళలకి ఆ శక్తి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయి. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన భార్యల్ని ఈరోజు మేము చెయ్యం, మాకు ఆ రైట్స్ తీసుకొచ్చి చేయగలిగిన వాళ్ళని కూడా చేయకుండా చేస్తున్న ఈ చట్టాలు, ఈ వ్యవస్థలు ఇలాగే ముందుకు వెళితే గనక చక్కగా ఉన్న సంసారాలు కూడా చెల్లా చెదురయ్యేలాంటి పరిస్థితులకి కారణం అవుతుంది. అలాగే నేను ఇంకొక విషయం కూడా అడగాలనుకుంటున్నా. ఇదే భార్యలు తమ భర్త పనులు చేయట్లేదనో, తమ భర్తలు సంపాదించట్లేదనో, లేదు అంటే మొత్తం తన సంపాదన మీద మాత్రమే డిపెండ్ అయ్యి బతుకుతున్నారనో లాంటి విషయాన్ని కోర్టులకు తీసుకువెళ్ళినప్పుడు విడాకులు ఇవ్వడానికి దాన్ని యాక్సెస్గా చూస్తారు. మరి భరణాల విషయం కూడా రేపు విడిపోయిన సమయంలో కూడా భరణాల విషయంలో కూడా భర్త ఖచ్చితంగా భరించాల్సిందే. ఆమెకు భరణం కడుతూ ఉండాల్సిందే. ఆవిడ ఎన్నాళ్ళు కోరుకుంటే అన్నాళ్ల పాటు తనని తన పిల్లల్ని పోషించాల్సిందే భర్త. మరి దీని విషయంలో ఎందుకు అంత కటువుగా కఠినంగా ఉంటుంది మరి కోర్టు? అంటే మగవాళ్ళకి బాధ్యతలు, ఆడవాళ్ళకి హక్కులు ఇలా ఇంత దారుణంగా ఎలా డివైడ్ చేస్తున్నాం? ఇలాంటప్పుడు ఒక మగవాడిని చూసే విధానంలో దీనిని ఏమంటారు? అంటే మగవాడు బానిస, ఇతన్ని బానిసగా మనం చూస్తున్నాం కాబట్టి అంటే ఇక్కడ పని మనిషిగా మహిళని చూడొద్దు అంటున్నారు కదా. మరి మగవాడిని కనీసం పని మనిషిగా కూడా చూడట్లేదు కదా. దీన్ని ఏమంటారు? బానిసత్వం అనాలా? పెళ్ళి అంటే ఒక బానిస బతుకు అని మగవాడు ఆలోచించేలాంటి పరిస్థితిలోకి వెళ్ళాలా? అంతా తానిష్టంగా నేను సంపాదిస్తున్నాను కాబట్టి పని కూడా షేర్ చేసుకోవాలి అనే ఒక హక్కుగా దీన్ని తీసుకొని వస్తే రేపు పిల్లల్ని మాత్రం నేనే ఎందుకు కనాలి, నువ్వు కూడా కను అని భార్యలు రేపు కోర్టులకు వెళితే మరి భర్తలు ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్లు చేయించుకొని మహిళలుగా ఇప్పటికే ఆపరేషన్లు కూడా పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలుగా, అబ్బాయిలు అమ్మాయిలుగా మారుతున్నారు. అలా మారిన వాళ్ళు పిల్లలుగానే ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయి మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు ఏమైనా నువ్వు వీలైతే కనుక జెండర్ మార్చుకొని అమ్మాయిగా మారి రేపు నువ్వు కూడా కనే ప్రయత్నాలు చెయ్యి అని చెబితే చచ్చినట్టు మళ్ళీ భార్య ఒక పిల్లని, భర్త ఒక పిల్లని కనేలాంటి వెసులుబాట్లు అవి కూడా తీసుకొస్తే ఇంకా పరిస్థితులు ఎక్కడికి వెళ్తాయో ఆలోచించండి. అప్పుడెప్పుడో జంధ్యాల గారు తీసిన సినిమా ఉంటుంది, నేను చాలా చిన్నప్పుడు చూసిన సినిమా, అది జమ్మలికిడి పంబ. నిజంగా అది చూస్తే ఇప్పటికీ నవ్వొస్తూ ఉంటుంది. అట్లాంటి సమాజం ఏమైనా రేపు రాబోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ కోర్టులు ఇచ్చే తీర్పులు చూస్తుంటే ఒకవైపు నవ్వొస్తుంది, ఇంకోవైపు బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే
ఇప్పటికే భారతదేశంలో అనేక మంది అబ్బాయిలు పెళ్ళంటే భయపడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ అమ్మాయి నేను ఇంత చదువుకున్నాను, ఇంత సంపాదిస్తున్నాను కాబట్టి అంతకంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు, లేదంటే ఒక కంపెనీలో ఉన్నవాళ్ళు, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు అయితే మాత్రమే మనకి సమతూగుతారు అని ఈరోజు అమ్మాయి లెక్కలేసుకుంటుంది. ఇది ఈరోజు కాదు, నిజానికి ఒక 25 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి మహిళల్లో చొచ్చుకొచ్చేలాగా కొన్ని వ్యవస్థలు అలా తయారు చేశాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేసుకునే ఇలాంటి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళకి కూడా అవ్వడం లేదు. అలాగే రేపు ఎలాగలా పెళ్ళైనా వీళ్ళిద్దరికీ రేపు పొసుగుతుందో లేదు. ఒకవేళ తాను కోర్టుకు వెళితే గనక ఆ భరణాలు కట్టలేక, ఆ కోర్టుల చుట్టూ తిరగలేక, ఈ కేసులు ఇవన్నీ మాకు అవసరమా, అసలు ఈ పెళ్ళే వద్దు అని ఆలోచిస్తున్న వాళ్ళు ఇంకొకళ్ళు. ఇదే కోర్టులు మళ్ళీ సహజీవనం కూడా ఓకే యాక్సెస్ అని ఇచ్చిన తర్వాత ఇలాంటి అవకాశాలు ఏమైనా ఉంటే బెస్ట్ అని అటువైపుగా వెళుతున్న మగవాళ్ళు ఇంకొంతమంది. ఇలా పెళ్ళంటేనే భయపడి పారిపోయేలాంటి పరిస్థితులు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఒక రకంగా మ్యారేజ్ బ్యూరోలు, ఒకప్పుడు ఒక వెలిగిన మ్యారేజ్ బ్యూరోలు ఈరోజు ఈగల్ని దోలుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరూ అక్కడ దాకా రావట్లేదు. కనీసం మ్యారేజ్ బ్యూరోల దాకన్నా వెళితే ఇటువాళ్ళు అటువాళ్ళు కూర్చుని మధ్యలో వాళ్ళు ఒక మాట చెప్పో ఏదైనా ఒక పెళ్లి చేస్తారు. ఇప్పుడు అలాంటి వ్యవస్థను కూడా లేకుండా అది కూడా నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. మరీ ముఖ్యంగా ఇంకొక వైపు ప్రపంచ దేశాలు కూడా ఒకసారి టచ్ చేద్దాం. మనం ఏది తీసుకున్నా ఒకసారి వెనక్కి వెళతాం కాబట్టి ఇంకా నేను దీని డీటెయిల్స్తో సహా విత్ లెక్కలతో సహా ఇంకా చెప్పే ప్రయత్నం మరొక ఎపిసోడ్లో చేస్తాను. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో సౌత్ కొరియా, చైనా, జపాన్, ఇటలీ, అమెరికా, గ్రీస్, ఈ దేశాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమానత్వం, ఈ హక్కులతో మాకు పెళ్ళిళ్ళంటేనే భయం వేస్తున్నాయి, ఈ కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాం, మాకు అసలు పెళ్ళు వద్దో మొర్రో అని ఈ దేశాలన్నింటిలో అబ్బాయిలు పెళ్ళిళ్ళని బ్యాన్ చేసేశారు. రీసెంట్గా చైనాలో అతిపెద్ద సంక్షోభం కనబడుతోంది. ఇప్పుడు చైనాలో ఇంకా గవర్నమెంటే దీని ఇనిషియేషన్ తీసుకొని ఇప్పుడు మనకి పెళ్లి పందిరి లాంటి కార్యక్రమాలు ఎలా నిర్వర్తిస్తామో చైనా గవర్నమెంట్ అనేక చోట్ల షాంఘైలో పెళ్లి పందిరులు నిర్వహిస్తే వరుస పెట్టి ప్రతి సెలవు దినంలో కూడా 8 వారాల పాటు నిర్వహిస్తే ఒక్క పురుషుడు కూడా ఆ పెళ్లి పందిరి ఆ కార్యక్రమాల దగ్గరికి రాలేదట. వరుస పెట్టి అనేక ప్రదేశాల్లో పెళ్లి పందిరి లాంటి కార్యక్రమాలు గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని చేస్తే కూడా అందరూ మహిళలే వచ్చారంట. కానీ ఒక్క అబ్బాయి కూడా పెళ్లి పందిరి కార్యక్రమాల దగ్గరికి రాలేదట. ఇలా చైనాలో ఎంత తీవ్రంగా ఈరోజు చైనాలో తీవ్రమైన సంక్షోభం ఏంటయ్యా అంటే అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోం అని మొరాయించేశారు. అలాగే ఇంతకంటే సివియర్గా ఉంది సౌత్ కొరియాలో పరిస్థితి. సౌత్ కొరియాలో అబ్బాయిలు కూడా మేము పెళ్లిళ్ళు చేసుకోం అనేసి వాళ్ళు వదిలేశారు. అలాగే ఇంకొకటి గ్లోబల్గా మొత్తం 300 మిలియన్ల అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోము అన్న ఒక ఏకాభిప్రాయంతో ఉన్నారు అనేది తెలుస్తుంది. దాదాపుగా 40 ఏళ్ళు కూడా దాటిన తర్వాత ఇంకెలాగో పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉండవు. ఈ పరిస్థితుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల అబ్బాయిలు పెళ్లిళ్ళకి దూరం అవుతున్నారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న మన భారతదేశంలో ధర్మాసనాలు, అత్యున్నత ధర్మాసనాలు ఇలాంటి తీర్పులు ఇస్తే గనక భార్య పని మనిషి కాదు, సహజీవనం కూడా చేయొచ్చు, భర్త ఇలా ఉండాలి, భర్త ఇలా నడుచుకోవాలి అని ఇలాంటి సూచనలు ఇవ్వడం ద్వారా ఇప్పటికే ఆర్టికల్ 498 నేను మొదట్లో ఎర్ర జర్నలిజంలో చెప్పాను, మగవాడిని వెధవని చేస్తున్నారు. 498A అనేది ప్రతి మగవాడికి, పెళ్ళైన మగవాడికి ఒక మెడకి ఉచ్చులాగా వేలాడుతున్న ఒక ఉరితాడులాగా తయారైంది. దీని మీద మనం అతిపెద్ద డిబేట్ కూడా నిర్వహించే ప్రయత్నం చేద్దామని నేను పిలుపునివ్వడం జరిగింది. బట్ కొన్ని కారణాల వల్ల అది డిలే అవుతూ వచ్చింది. బట్ అది నిర్వహించడానికి ఈ సమ్మర్ అకేషన్స్లో దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మగధా న్యూస్ చేస్తుంది. ఈలోపు కానీ చాలామంది నుంచి కాల్స్, మెసేజెస్ చాలా కూడా వచ్చాయి. అంటే ఆ వచ్చిన మెసేజెస్ చూస్తేనే అర్థమైంది ఈ 498A అనే చట్టం వల్ల ఇబ్బంది పడుతున్న అబ్బాయిల సమస్య ఎంత తీవ్రంగా ఉంది అన్న విషయం. నిజంగా అంటే మేము ఒక సందర్భంలో ఈ ఎర్ర జర్నలిజంలో ఈ చట్టం ఎలా తీసుకొచ్చారు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా మేము చెప్పిన దానికి వచ్చిన స్పందనకి నిజంగా మేము షాక్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు అబ్బాయిలు పెళ్ళిళ్ళే వద్దు అంటే కనుక ఇంకా పెరిగిపోతున్న అమ్మాయిల సంఖ్య. రష్యాలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. నిజానికి రష్యా అమ్మాయిలు చాలా అణుకువగా, చాలా పద్ధతిగా, భర్త అంటే అత్యంత ప్రేమగా నడుచుకుంటారు అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ
మన తెలుగు రాష్ట్రంలో కూడా ఒక పెద్ద ఆయన భార్య రష్యా మహిళ ఎంత గౌరవంగా ఉంటారు తన భర్త పట్ల. తన భర్త ఇడిసిన చెప్పులు కూడా అన్ని కెమెరాలు చూస్తుండగా కూడా ఒకసారి తన చెప్పులు తీశారు. బట్ నేను ఇక్కడ పేర్లు ప్రస్తావించట్లేదు, కానీ చెప్పులు తీశారు అంటేనే అంటే రష్యా మహిళలకి భర్త అంటే అంత వల్లమాలిన ప్రేమ, అభిమానం, గౌరవాలు ఉంటాయంట. సరే, ఇలా తెలుగు వాళ్ళని ఏమైనా రష్యా సంబంధాలు ఏమైనా ఏర్పాటు చేసి అక్కడికి ఇక్కడికి ఏమైనా పెళ్లిపందిరి కార్యక్రమాలు పెట్టి ఇక్కడున్న అబ్బాయిల్ని అక్కడికి పంపించడమో, అక్కడున్న అమ్మాయిల్ని కొన్ని భారతదేశంలోకి తెచ్చుకుంటే అసలే రష్యాతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది కాస్త పెళ్లి సంబంధాలుగా మారింది అంటే కనుక ఇక్కడ అక్కడ బంధుత్వాలు పెరుగుతాయి అనిపిస్తుంది. ఒక చిన్న సూచన అంతే. ఇక్కడ అక్కడ పరిస్థితుల నేపథ్యంలో మాట్లాడుతున్నా ఇదే తప్ప ఇదేదో మ్యాండేట్గా తీసుకోమని చెప్పడం కాదు. నిజానికి ఇక్కడ పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోతున్న తీవ్రత ఎక్కువ అవుతుంది. ఇలానే కోర్టులు, ధర్మాసనాలు ఇలాంటి తీర్పులు మహిళలకు ఏకపక్షంగా ఇస్తూ ఉండడం వల్ల పెను ప్రమాదాలకు దారితీసే అవకాశాలు మున్ముందు ఉన్నాయి. ముఖ్యంగా ధర్మాసనాలు, కోర్టులు ఈ తీర్పులు ఇచ్చే క్రమంలో ఇటు మగవాడిని కూడా మనిషిగా గుర్తిస్తే సరిపోతుంది. అతడు కూడా ఒక మనిషే. ఈ తీర్పు ఇచ్చేటప్పుడు ఏకాభిప్రాయంగా, ఏకపక్షంగా కాకుండా కొంచెం కాస్త కూస్తూ అంటే మగవాడు ఆహార్యంలో పెద్దగా దృఢంగా కనబడతాడు కాబట్టి మనసు కూడా అలాగే రాయిలాగా ఉంటుంది అని చూసేలాంటి విధానంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మరి ఆ మనసే, ఆ గుండె పగిలిపోతున్న పరిస్థితులకు కూడా కారణమవుతుంది. అదే జరిగినప్పుడు ఇంకా ఈ కుటుంబాలు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు, ఈ సంపాదనలు ఎందుకు, ఈ హక్కులు ఎందుకు, ఇవన్నీ కూడా రేపు ప్రశ్నగా మారుతాయి. కాబట్టి కోర్టులైనా, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైనా ఇద్దరికి సమానంగా ఒక న్యాయం చేయగలిగినప్పుడు ఏం జరిగింది, ఇద్దరి మధ్య జరిగిన అసలు మూలాలేంటి, ఆ సమస్య తీవ్రత ఏంటి, అది ఎక్కడి వరకు చేరుకుంటుంది, ఇద్దరికి ఇవ్వాల్సిన సూచనలు ఏంటి, ఇద్దరికి చెప్పాల్సిన మంచి ఏంటి, ఇద్దరికి వార్న్ చేయాల్సింది ఏంటి అనేది కూడా ఇరుపక్షాలని సమానంగా చేయాలి. అంతేగాని సమానత్వం మీ మధ్య ఉండాలి అంటూ ఈ చెప్పేవాళ్ళు మాత్రం సమానత్వాన్ని పాటించకపోవడమే ఇక్కడ అసలు సమస్యకి కారణం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. మరొకసారి ఇంకా పూర్తి డీటెయిల్స్తో ఏ దేశాల్లో ఇంకా ఏ సమస్య ఎలా ఉంది అని విత్ యాక్యురేట్ డేటా, లెక్కలతో మరొకసారి ఇదే అంశాన్ని మళ్ళీ తీసుకుందాం. అలాగే కోర్టుకో తీర్పు అని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది కదా, అలాగే ఈ కోర్టులు ఇస్తున్న తీర్పులు ఎలా ఉన్నాయి, ఒక పెళ్లి విషయంలోనే కాదు, కోర్టుకి మారుతున్న తీర్పులు దేశాన్ని ఎటు నుంచి ఎటువైపు తిప్పుతున్నాయి అన్న విషయంలో ధర్మాసనాలు, అది సుప్రీం ధర్మాసనం నుంచి జిల్లా కోర్టుల వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశాన్ని కూడా మరొకటి తీసుకోవడానికి కూడా దాని డేటా తయారు చేస్తున్నాం. వాటితో మరొకసారి మళ్ళీ ఒక స్పెషల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.